మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. పశ్చిమాసియా యుద్ధం తెచ్చిన విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఐక్యంగా కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు, స్వదేశీ వస్తువుల వాడకం సంకల్పం తీసుకోవాలని కోరారు. ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని కోరారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడమే దేశభక్తి కాదని, దేశం కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా దేశభక్తి అవుతుందని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ అమెరికా యుద్దంతో నెలకొన్న ఇంధన విపత్తు భారత్పై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం సభా వేదికగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజల ముందుంచారు. ప్రభుత్వం 2 నెలలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు పెరిగి ఆకాశాన్నంటాయని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రజలపై భారం వేయకుండా ఆ భారాన్ని సర్కార్ భుజాలపై వేసుకుందని గుర్తు చేశారు. ఈ సంకట స్థితి నుంచి బయటపడేందుకు ప్రజలంతా దేశభక్తితో తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं, आसमान को भी पार कर गए. अड़ोस पड़ोस में देशों में क्या हाल है वो तो अखबारों में आता है. भारत सरकार इस युद्ध के पिछले 2 महीनों से देशवासियों को इस संकट से बचाने के लिए लगातार प्रयास कर रही है. नागरिकों पर बोझ न पड़े इसके लिए सरकार सारा बोझ सरकार खुद अपने कंधे पर उठा रही है. तो हम कितने भी उपाय कर लें मुश्किलें बढ़ती ही जाती है. इसलिए अब देश को सर्वोपरि रखते हुए, मां भारती को सर्वोपरि रखते हुए हमें एकजुट होकर के लड़ना होगा. हमें याद रखना है देश के लिए मरना ही सिर्फ देशभक्ति नहीं होती है, देश के लिए जीना और देश के प्रति अपने कर्तव्यों को निभाना वो भी देशभक्ति होती है. పెట్రోల్, డీజిల్ దిగుమతి కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని తగ్గించుకునేందుకు ప్రజలంతా ఇంధన పొదుపు చేయాలని మోదీ కోరారు. ప్రజా రవాణా ఉపయోగించడం సహా ఎలక్ట్రిక్ వాహనాల్ని ఉపయోగించాలన్నారు. కుటుంబంలో నూనె వినియోగాన్ని 10% తగ్గించినా దేశ సేవలో పాలు పంచుకున్నట్లేనన్న ప్రధాని దేశ ఖజానాతో పాటు కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని తెలిపారు. విపత్తు కాలంలో దేశభక్తి నిరూపించుకునేందుకు శుభకార్యాలు, వేడుకల్ని విదేశాల్లో కాకుండా భారత్తో నిర్వహించాలని కోరారు. पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं. कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. खाने के तेल का भी है, इसके आयात के लिए भी बहुत बड़ी मात्रा में हमें विदेशी मुद्रा खर्च करनी पड़ती. हर परिवार अगर खाने के तेल में खाने का तेल का जो उपयोग करता है, अगर वो कुछ कमी करे. గతంలో విపత్తులు, యుద్ధాలు వస్తే ప్రజలు దేశహితం కోసం బంగారం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ప్రజలు దానం చెయ్యనక్కర్లేదని ప్రధాని తెలిపారు. అయితే దేశం కోసం వివాహాలు, ఇతర ఫంక్షన్ల కోసం కుటుంబాలు ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదని ప్రధాని పిలుపునిచ్చారు. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. इस हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. స్వదేశీ మంత్రం విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు మంచి మార్గమని ప్రధాని తెలిపారు. విదేశీ వస్తువులు కొనుగోలును తగ్గించాలని స్పష్టం చేశారు. ఈ సమస్య ప్రభుత్వానితో, పార్టీతో కాదని అందరూ ఈ విపత్తు నుంచి బయటపడేలా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. मैं कोविड काल में भी आग्रह करता था कि हम स्थानीय चीजें खरीदें, वोकल फॉर लोकल के मंत्र को लेकर चले. हम मेड इन इंडिया चीजें खरीदकर भी विदेशी मुद्रा बचा सकते हैं और हमारे देश में स्थानीय उत्पादन की कोई कमी नहीं है. हमें स्वदेशी पर बल देना चाहिए. ये बातें
सिर्फ एक सरकार, एक दल, एक व्यक्ति की नहीं है। ये बीजेपी का भी मुद्दा नहीं है, ये देश का मुद्दा है। और इसके लिए हर नागरिक, हर राजनीतिक दल, हर सरकार, हर समाज, हर संगठन को संकल्पबद्ध होगा।